వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్పర్సన్ రియాజ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జరుగుతున్న మహారాష్ట్ర కావచ్చు, వాయనాడుకు సంబంధించి కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చర్చించే ప్రయత్నం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ప్రధానంగా అంటే మహారాష్ట్ర విషయంలో కానీ వాయనాడు విషయంలో ఈ రెండు రిజల్ట్కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటి? అంటే వాస్తవంగా రాజకీయాల్లో ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గెలుపు ఓటమి ఉంటాయి. రెండింటిని స్వీకరించే స్థితాప్రజ్ఞ రాజకీయ పార్టీలకు ఉండాలి. కానీ ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను నిరాశపరిచాయి. ఎందుకోసం అంటే దేశంలో విపరీతంగా ధరలు పెరిగినాయి. మోడీ గారి గవర్నమెంట్లో అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దగ్గర పీక్గా వెళ్ళిపోయింది. అట్లాగే ప్రభుత్వం ఎక్కడా పారదర్శకంగా వ్యవహరించట్లేదు. ఓవరాల్గా నియంతృత్వం ఇంకో రూపంలో ప్రజల్ని నియంత్రణలో తీసుకుంటా ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కనుక ప్రజాస్వామ్య శక్తులు గెలిస్తే ప్రజాస్వామ్యానికి అంటే క్రోనీ క్యాపిటలిజానికి చెప్పబెట్టలాగా, ప్రజాస్వామ్యానికి అనుకూలంగా క్రోనీ క్యాపిటలిజానికి చెప్పబెట్టలాగా ఉండేది. ఆ రిజల్ట్ మమ్మల్ని కొంత నిరాశపరిచే మాట వస్తాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారంటే అక్కడ హిందుత్వం సంబంధించి గెలిచిందనే కోణంలో దాన్ని చూపిస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయండి, చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా మనందరం కలిసి ఉంటేనే గెలుస్తామని చెప్పేసి పోలరైజర్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్న మాట వాస్తవమే. దాంతోపాటుగా ఇంకొన్ని అంశాలు ఏమైపోయినాయంటే, మేము మరాఠా రిజర్వేషన్ల గురించి బాగా మాట్లాడినాం. అది మిగతా సామాజిక వర్గాలు, మెజారిటీగా ఉన్న సామాజిక వర్గాలకు అది ఎక్కువగా నచ్చలేదు. ఎందుకంటే మాతో ఫ్రంట్లో ఉన్న శరద్ పవార్ గారు కానీ, అట్లాగే మనకి ఉద్ధవ్ ఠాక్రే కానీ మరాఠా రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్న పార్టీలు. కాబట్టి మరాఠా రిజర్వేషన్లు మేము అమలుపరుస్తామనే ఒక మాట మిగతా సామాజిక వర్గాలకు కొంత అబద్ధత కలిగించినట్టుగా మేము ఫీల్ అయినాం. రెండోది ఏంటంటే, సడన్గా వాళ్ళు కొన్ని సంక్షేమ పథకాలని ఆల్రెడీ షిండే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నది. వాటికి సంబంధించిన ప్రయోజనాలను డబుల్ చేసి చూపెట్టారు. ప్రజలకు సడన్గా అవి చేరువవుతాయి అనుకున్నాం. మూడో కీలకమైన అంశం ఏదైతుందో అది ప్రధానంగా ఇప్పటికి కూడా ఎలక్షన్కి సంబంధించిన ఈవీఎంలు ఏవైతున్నాయో వాటి మీద మాకు అనుమానాలు. ఎందుకంటే బ్యాటరీ ఎక్కడ డౌన్ కాలేదు. అంటే మనం మొబైల్లో ఇప్పుడు మనమే ఉన్నాం. మీరు మార్నింగ్ ఉన్నప్పుడు మీ మొబైల్ కెపాసిటీలో ఉండే ఛార్జింగ్కి ఈవినింగ్ కాగానే మొబైల్లో ఉండే ఛార్జింగ్ తేడా వస్తుంది కదా. చాలా గమ్మత్ ఏంటంటే అక్కడ ఈవీఎంలో ఛార్జింగ్ పెరిగింది. వాటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి. 90 నియోజకవర్గాల మీద మాకు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే వాయనాడికి కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోనండి, మేము అదే చెప్తున్నాను, నేను అదే అంటున్నాను, చెప్పుకోనండి. మా అనుమానాలు మేము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కారణాలు, కర్ణుడి చావుకి అనేక కారణాలు ఉన్నట్టుగా ఒకసారి మా ఓటమిపై కొన్ని కారణాలు ఉన్నాయి, వాటిని విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అదే జార్ఖండ్లో మేము గెలిచాం. అక్కడ హేమంత్ సోరెన్ను తీసుకుపోయి జైల్లో పెట్టిన ఒక ఆదివాసీ బిడ్డ, చాలా హైలీ ఎడ్యుకేటెడ్, తర్వాత వాళ్ళ కుటుంబానికి ఆ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. అయినా అతను జైల్లో పెట్టినా కూడా మేము అక్కడ గెలిచి చూపెట్టాం మేము. అట్లాగే జమ్మూ కాశ్మీర్లో అంత నిర్బంధం ఉండి 370 ఆర్టికల్ని వాళ్ళు చాలా పెద్దగా చూపెట్టినా కూడా మేము అక్కడ గెలిచి చూపెట్టాం మేము. కాబట్టి ప్రజాస్వామ్యంలో గెలుపులు ఓటములు ఉంటాయి. కానీ మనకి ప్రధానంగా మహారాష్ట్రలో కనుక గెలుపు వస్తుంటే ఈరోజు ఏ క్రోనీ క్యాపిటలిస్ట్ శక్తులు ఏవైతున్నాయో, ఈ రోజుల్లో ఏదైతే ధనవంతులు ఉన్నారో, అలాగే బీజేపీ లేదా ప్రధానంగా పెట్టుబడిదారులకు, ధనికులకు అనుకూలమైన పాలసీస్ ఏవైతున్నాయో, అదాని అంబానీ బీచ్పై ప్రధాని విధానాలు ఏవైతున్నాయో వాటికి కొంత చెప్పబెట్టుగా ఉండేది. కానీ అది జరగకపోవడం అనేది కొంత బాధాకరం. బీజేపీ వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మహారాష్ట్రకి సంబంధించి మన తెలంగాణ సీఎం వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. సో ఆ ఏరియాలు కూడా ఓడిపోవడం అనేది కొంత వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ తెలంగాణ ఎఫెక్ట్ అక్కడ మహారాష్ట్రలో చూపించింది కాబట్టి గెలవలేకపోయారు అనేది ఒక ప్రధాన చర్చ. అది అత్యంత హాస్యాస్పదమైన స్టేట్మెంట్. అది రేవంత్ రెడ్డి గారు ఎక్కడిక్కడికి వెళ్ళారో అక్కడ గెలిచాం మేము. ఔరంగాబాద్ కేంద్రంగా ఎంపీ మేమే తీసుకున్నాం కదా, ఎంపీ సీట్ మేమే గెలిచాం కదా, అక్కడ ఎమ్మెల్యే సీట్ కూడా మేమే గెలిచాం. కాబట్టి అది ఉత్త పసలేని వాదన. అది చర్చ ఏంటంటే, మహారాష్ట్రలో మేము ఏ నినాదాల ద్వారా అక్కడ అధికారులు రావాలనుకున్నామో ఆ నినాదాలను ప్రజల్లోకి ఎఫెక్ట్గా తీసుకోలేకపోయినాం. మా ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. వాటి మెల్లమెల్లగా రికగ్నైజ్ చేస్తున్నాం. భవిష్యత్తులో జాగ్రత్త కూడా చూస్తూ ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఒక నిప్పు కణం. ఇక్కడ ఆయన తెలంగాణకు వచ్చినాక ఆయన తీసుకున్న విధానాలు ఈరోజు మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా మేము తీసుకున్న మేమెంతో మాకంత, అంటే ఏ సామాజిక సమూహాలు ఉన్నాయో వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు కూడా అట్లా ఇవ్వాలి. ఇవ్వాలన్నప్పుడు మేము ఖచ్చితంగా మేము కులగన్న చేయాలి. అది రేవంత్ రెడ్డి గారు తీసుకుని ఆచరణలో తీసుకొచ్చాడు. ఇది అద్భుతంగా జరుగుతుంది. అది పెండింగ్లో ఉన్నది. అంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే నిన్న మహాధర్నా చేశారు కేటీఆర్ గారు, అంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఆయన అంటున్నారు కదా దళితుల మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడు వాస్తవంగా టీఆర్ఎస్ అనే పార్టీ పూర్తిగా తన ఫిలాసఫీకి భిన్నంగా యూటర్న్ తీసుకున్న పార్టీ అది టీఆర్ఎస్. తర్వాత ఏమైపోయింది, బీఆర్ఎస్గా మారిపోయింది. ఓకేనా? అది ఉద్యమకారులను అక్కడే చేర్చుకొని ఉద్యమకారుల యొక్క భుజాల మీద అధికారాన్ని చేపట్టిన పార్టీ. తర్వాత ఉద్యమకారుల మీదే లాఠీలు ప్రయోగించి ఉద్యమకారులు జైల్లో పెట్టిన పార్టీ.
రైతులే మా రాజ్యం అని చెప్పేసి రైతులకు బేడీలు వేసిన పార్టీ, ఏ ప్రాంతంలో అయితే వాళ్ళను ఎన్నికల్లో గెలిపించారో ఆ ప్రాంతంలోనే నేరల్ లాంటి ప్రాంతాల్లో కూలీలను ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి తొక్కించిన పార్టీ. కాబట్టి ప్రజలకు దూరమైన పార్టీ కాబట్టి ప్రజలు తిరస్కరించారు. కాబట్టి టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నుంచి మేము నేర్చుకునేది ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాను, టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ నుంచి మేము నేర్చుకునేది ఏమీ లేదు. కానీ చాలా ఆశ్చర్యం ఏంటంటే ఏ రాజకీయ పార్టీని ఓడిపోయాక సమీక్ష చేసుకుని తప్పుల నుంచి బయటపడాలనుకుంటుంది. కానీ టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఏంటంటే మళ్ళీ తప్పులు చేసే ప్రయత్నం చేస్తుంది. దళితుల మీద దాడి గురించి వాళ్ళు అంటే గతంలో మిమ్మల్ని అడుగుతున్నాను, మనకు వాళ్ళు పెడుతున్న ఫస్ట్ ఆరోపణ ఏంది, మేమేదో ఫార్మా ఇండస్ట్రీ తీసుకొచ్చుకొస్తున్నాం. అసలు ఫార్మా ఇండస్ట్రీ ప్రపోజలే గవర్నమెంట్ దగ్గర లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏమన్నారు, మేము ఇండస్ట్రియల్ క్యాడర్ తీసుకొస్తాం అనుకున్నాం. ఇండస్ట్రియల్ క్యాడర్ తీసుకురావడం వల్ల ఏమవుతుంది మీరే చెప్పండి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కదా, చదువుకున్న యువకులకు లేదా స్కిల్ లేబర్కి ఉపాధి దొరుకుతుంది కదా. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది తీసుకురావడం వల్ల. వాళ్ళు ఏం చేశారంటే కాదు, వాళ్ళు నాన్ ఇష్యూను ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశారు. నాన్ ఇష్యూని ఇష్యూగా చేసే ప్రయత్నం చేసిన కాబట్టి ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ లగచర్ల వాళ్ళకు చెంపపెట్టు, లగచర్ల ఈరోజు మా ప్రభుత్వ విధానాలకి ప్రజల పట్ల ఉండే ప్రేమ. అదే బాధిత కుటుంబాలు ఏమన్నారు, అతను ఎవరు సురేష్ అనే వ్యక్తి కేటీఆర్ యొక్క ప్రోద్బలంతో మమ్మల్ని అందరూ రుసిగొలిపి కలెక్టర్ మీద దాడి చేయించాడని చెప్పాడు. కలెక్టర్ మీద దాడి చేయాలని ఉద్దేశం మాకు లేదని చెప్పాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆకాశం మీద ఉమ్మి వేసే ప్రయత్నం చేసే లగచర్లు ఆ ఉమ్మి వాళ్ళ మీద పడి తూడ్చికేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. నేను ఎంత అట్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ మహబూబాద్లో కేటీఆర్ గారు మాట్లాడుతుంటే ఏమన్నా గో బ్యాక్ నినాదాలు రాలేదా, వాటర్ బాటిల్ ఇసిరేసే సందర్భాలు రాలేదా, మొత్తం కేటీఆర్ గారు బైక్ పట్టుకోమని జనాలు లేచిపోవడం కాలేదా, అక్కడ రావాల్సిన జనాలే రాలేదు. కాబట్టి కేటీఆర్ నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ టీఆర్ఎస్ బీఆర్ నుంచి మేము నేర్చుకునేది ఏం లేదు సార్. వాళ్ళ తప్పు నుంచి నేర్చుకోవాలి. రెండో విషయం ఏంటంటే సైద్ధాంతిక పోరాటాన్ని మేము ఇంకా ఉధృతం చేయాలి భారతదేశంలో. కాబట్టి వాస్తవాలను మేము తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆ దిశగానే మేము ప్రయాణం కొనసాగుతుంది. ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షి చెప్తున్నాను, నిరుద్యోగులకి అట్లాగే యువతకి ఆశాజనకంగా ఉండమని చెప్తున్నాం. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ రికగ్నైజ్ చేసింది మా పార్టీ. డెఫినెట్గా త్వరలో నోటిఫికేషన్ వస్తాయి. ఎస్సీ వర్గీకరణ మీద మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక క్లాసిఫికేషన్ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా మేము ఉద్యోగ నోటిఫికేషన్ మరింత ఇవ్వబోతున్నాం. ఇంకోటి అంటే కవిత గారు కూడా నిన్న బీసీ డిక్లరేషన్ కోసం ఆవిడ అర్జీ పెట్టడం జరిగింది బీసీ కమిషనర్. మీరేం చెప్తారు? ఎందుకంటే మొట్టమొదటిసారి దాన్ని ఆహ్వానిస్తాం. ఏ రాజకీయ పార్టీ అయినా బీసీ రిజర్వేషన్లను ఒప్పుకోవాలని, బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాలని ఎవరు మాట్లాడినా మేము ఆహ్వానిస్తాం. కానీ అది హృదయంతో మాట్లాడాలని చెప్తున్నాం. మేము కేవలం పొలిటికల్ స్టంట్ లాగానో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసమో చేయడాన్ని మేము వ్యతిరేకిస్తాం. నిజంగా కనుక ఆమె చిత్తశుద్ధితోటి బీసీ రిజర్వేషన్ని సామాజిక సర్వేను ఆహ్వానిస్తే మేము ఆహ్వానిస్తాం. కానీ కవిత గారి యాక్షన్స్ మేము చూసినప్పుడు ఆ దిశగా ఉంటుందైతే మేము అనుకోవట్లేదు. మేము